ఇప్పుడు చెప్పేటటువంటి ప్రతి శ్లోకము కూడా చాణక్యుడు చెప్పేటటువంటిది చాలా చాలా గొప్ప గొప్ప శ్లోకం. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా చాణక్యుడు చెప్పాడు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకున్నట్లయితే వాళ్ళ జీవితం మారడం ఖాయం. అంత గొప్ప విషయాలు ఇప్పుడు చాణక్యుడు చెప్తున్నాడు చూడండి. కోకిలానాం స్వరూపం స్త్రీణాం రూపం పతివ్రతం విద్యారూపం కురూపాణం క్షమారూపం తపస్వినాం. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఏమిటయ్యా అంటే కనుక కోకిలకి స్వరం ఎంత గొప్పదో స్త్రీలకి పాతివ్రత్యం అంత గొప్పది. అందవిహీనుకులకు కూడా విద్య చాలా గొప్పది. ఇవి మూడు చాలా చాలా ప్రధానమైనటువంటి విషయాలు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే కనుక ఇప్పుడు కోకిల ఉందనుకోండి, అది చూడడానికి నల్లగా ఉంటుంది, లేదా మనం చెప్పాలంటే అందవికారం అనుకోవచ్చు. కానీ కోకిల కూసింది అంటే కనుక మనకు తెలియకుండానే మెంటల్ స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. మనం అన్ని పనులు మర్చిపోయి దాంతో మనం కూడా కూయాలనుకుంటాం, స్వరం అందించాలనుకుంటాం. అంటే దాని కోకిలకు ఉండేటటువంటి స్వరం కోకిలకి విపరీతమైన అందాన్ని తెస్తుంది కదా. చూడండి, బాగా అందంగా సాంగ్స్ పాడుతున్నారు అనుకోండి, మనం తన్మయత్వం చెందిపోతాం. అంటే వాళ్ళకి విపరీతంగా లొంగిపోతాం. గానాన్ని పాడుతూ ఉండేటటువంటి వాళ్ళకి వాళ్ళ రూపం చూడం, మనం ప్రేమిస్తాం, ఇష్టపడతాం, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి ఫ్యాన్స్ అవుతాం కదా. అలాగే ఏమిటయ్యా అంటే కనుక మనం అంటే కోకిలను ఇక్కడికి పోలుస్తున్నారు అంటే కనుక చాణక్యుడు దాని అర్థం ఏంటంటే మన మాట బాగుంటే, మన మాట అందంగా ఉంటే, కోకిల నల్లగా ఉన్నా కూడా దాన్ని ఎలాగైతే మనందరం ప్రేమిస్తున్నామో ఇష్టపడుతున్నామో మన మాట బాగుంటే కనుక మనల్ని అందరూ అలా ఇష్టపడతారు, ప్రేమిస్తారు, మనల్ని హక్కును చేర్చుకుంటారు, నెత్తి మీద పెట్టుకుంటారు అని చెప్తున్నాడు చాణక్యుడు ఇక్కడ. అది అర్థం చేసుకోవాలి. అలాగే స్త్రీలకి పాతివ్రత్యము అంటే స్త్రీలకి పుట్టింటి నుంచి ఏమైనా డబ్బు తెచ్చిందా, బంగారం తెచ్చిందా, చదువుకుందా, లేకపోతే ఇంకోటి ఏదో చేసిందా, ఇవన్నీ కాదు స్త్రీకి ముఖ్యం. స్త్రీకి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందులోనూ భారతదేశంలో హర్ష సాంప్రదాయంలో సనాతన ధర్మంలో స్త్రీ అంటే దేవతగా కొలిచేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి మన సాంప్రదాయంలో స్త్రీకి చాలా ముఖ్యమైనటువంటి పాతివ్రత్య నియమం. పాతివ్రత్యము అంటే ధర్మంగా ఉండడం, గుణాన్ని కాపాడుకోవడం, శీలాన్ని కాపాడుకోవడం, కుటుంబాన్ని కాపాడుకోవడం, ముఖ్యంగా ధర్మంగా బ్రతకడం అనేటటువంటిది, అత్తమామలకి గౌరవాన్ని ఇవ్వడం, భర్త దుర్మార్గుడైనా కూడా భర్తని ప్రేమించే లక్షణం ఒక్క పాతివ్రత్య కలిగినటువంటి స్త్రీలకు మాత్రమే ఉంది. అందులోనూ మన భారతదేశంలో దీనికి సంబంధించినటువంటి ఎన్నో కథలు ఉన్నాయి. భర్త ఆఖరికి వేశ్య దగ్గరికి వెళ్ళమన్నా కూడా భర్త కోరిక తీర్చడం కోసం వేశ్య దగ్గరికి తీసుకెళ్ళినటువంటి చరిత్రలు కూడా, అంటే అది పాతివ్రత్య. భర్త కోరిక కోసం భార్య ఎంతకైనా సరే, ఎంత బాధ పెట్టుకునైనా సరే మనసులో భర్తని ఇష్టపడి భర్తని దైవంగా సమానంగా భావించి ఆ రకమైనటువంటి లక్షణాలు ఒక్క భారతదేశంలో ఉండే స్త్రీకి మాత్రమే ఉన్నాయి. అందుచేత అంటే ఇప్పుడు అందరినీ అలా చెయ్యమని మాత్రం కాదు. ఈ కాలంలో దేశకాల వైపరీత్య సంగయ్య, దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారాలి. ఈ కాలంలో పురుషులు అలా కోరుకుంటే ఖచ్చితంగా అంత వ్యవహారం చెయ్యక్కర్లేదు. కాకపోతే మన స్త్రీలు మన భారతదేశంలో అంతలాగా భర్తని ప్రేమిస్తారు అని చెప్పడానికి తార్కాణం. అంటే భర్త మీద ప్రేమ, భర్త చేసి నిజంగా చెప్పాలంటే ఒక స్త్రీకి సవితి పోరు మించినటువంటి నరకం ఇంకొకటి ప్రపంచంలో ఇంకోటి లేదు. సవితిని భరించలేదు స్త్రీ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. అందుకనే కొన్ని రకాల వ్రతాలు, చిత్రగుప్తు నోములు, ఇవన్నీ కొన్ని నోములు ఉంటాయి. నోముల్లో కూడా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని కోరికలు. అందుచేత ఏంటంటే అట్ల దద్దు నోములను కూడా కోరుకుంటారు, నరకానికి వెళ్ళిన సవితి పోరు నాకొద్దు అని. అంటే సవితి అనేటటువంటిది పోరు ఉండకూడదని ఖచ్చితంగా కోరుకుంటుంది స్త్రీ. కానీ అలాంటిది దాని అంతలా బాధించేటటువంటి గొప్ప విషయాన్ని కూడా భర్త మీద ప్రేమ వల్ల దాన్ని కూడా చేయగలిగే లక్షణం ఒక పాతివ్రత్య స్త్రీ లక్షణాలు మాత్రం ఉంటాయి. అంటే పాతివ్రత్య నియమం కలిగిన స్త్రీ అంటే అర్థం ఏంటంటే భర్త నాకేమిచ్చాడు కాదు, భర్తకి నేను ఎంత ప్రేమిస్తాను, భర్తని నేను ఎంత బాగా చూస్తాను, లేదా ఎలాంటి పరిస్థితులైనా సరే భర్తని వదలకుండా ఎలా ఉంటాను అనేటటువంటి పరిస్థితి. చేతే భర్త కుష్టివాడు అయ్యండి, కోపిష్టివాడు అయ్యండి, ఎన్నో నానా హింసలు పెడుతున్నా కూడా భర్త బాగుండాలని పూజ చేసేటటువంటి లక్షణమే పాతివ్రత్య నియమం. అంటే ఈ కాలంలో ఏమిటయ్యా అంటే కనుక ఏమండి భర్త 4 దెబ్బలేస్తే భర్త తిడితే భరించాలా అని అనొచ్చు, తప్పు లేదు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే ద్వితీయ వివాహాలు చేసుకుంటే లోకు అవుతూ ఉంటారు ప్రజలు. అలానే భర్తలలో కోపిష్టిగా ఉండడం వాళ్ళ తప్పది. వాళ్ళు కూడా ధర్మంగా ఉండాలి. అలా ఉన్నటువంటి సంసారాలు బాగుంటాయి, వంశాలు అభివృద్ధి అవుతాయి, పిల్లలు దాన్ని చూసి నేర్చుకుంటారు. ఇదంతా పెద్ద సబ్జెక్టు. కానీ పక్కన పెట్టినట్లయితే కనుక స్త్రీకి అందం ఏంటి, లేకపోతే తెల్లగా ఉందా, లేకపోతే పొడుగ్గా ఉందా, సన్నగా ఉందా, లేకపోతే ఏదో హీరోయిన్లా ఉందా, లేకపోతే ఏదో ఇలా ఉందా అని వర్ణన ఎవ్వరూ చేయకూడదు. స్త్రీకి పాతివ్రత్య నియమాన్ని మించిన అందం ఇంకొకటి లేదు. అంటే
భర్త పిల్లలతోటి అత్తమామలతోటి కుటుంబాన్ని ఇంటిని అందంగా చక్కదిద్దుకుని కుటుంబానికి పేరు తెచ్చే రీతిలో ఆచార వ్యవహారాలతో ఉన్నటువంటి స్త్రీ చాలా అందగత్తే. అంటే దానికి స్త్రీకి అదే అందం అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే అందవిహీనులకు కూడా విద్య విపరీతమైన అందాన్ని ఇస్తుంది. అలాగే మంచి సాధనం, ఇవన్నీ కూడా వీటికి సాధనాలని. అంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టుగానే మనకి విద్యకి ఏం కావాలి అంటే విద్యకి కావలసినటువంటిది అందం కాదు, విద్య చదువుకున్నటువంటి వాడు ఎప్పుడూ గొప్పవాడే. అంటే విద్య చాలా అద్భుతమైనటువంటి గొప్ప సాధనం, అన్నింటికన్నా ప్రధానమైనటువంటి సాధనం. విద్యను చూసేటటువంటి వాడు అందాన్ని కానీ, హోదాని కానీ, లేదా వంశాన్ని కానీ, కులాన్ని కానీ ఎవరో చూడరు. బాగా మార్కులు వచ్చేవాడికి వాడు ఏ కులం ఉన్నా మనం చూస్తావా? చూడం. వాడిని ఉద్యోగంలో పెట్టుకుంటాం. ఎంచేత అంటే వాడి దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి. వాడు అందంగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, ఏ వంశంలో పుట్టాడు, ఏ కులంలో పుట్టాడని మనం చూడం. ఎందుచేత విద్యకుండే ప్రాముఖ్యత వేటికి లేదు. కాబట్టి విద్య చాలా గొప్పది అని ఇక్కడ చాణక్యుడు చెప్తున్నాడు. ఇంకా చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఈ శ్లోకం ఇంకా ఇంపార్టెంట్. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీ త్యజేత్. బా, ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే సాధారణంగా ఏ సమయాల్లో ఎవరెవరిని వదిలిపెట్టాలి అంటే, ఒకవేళ మన మొత్తం వంశానికి, మన కుటుంబానికి, అందరికీ కూడా ఒక్కడి వల్ల చెడ్డపేరు వస్తుంది, లోక కంటకుల్లా తయారయ్యాడు, అందరినీ హింసిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ కాలంలో చెప్పాలి అంటే కనుక ఒక టెర్రరిస్ట్లా తయారయ్యాడు. లేకపోతే బాంబులు బ్లాస్టింగ్లు చేయడం కానీ, నరకడాలు, చంపడాలు, కొట్టడాలు, అత్యాచారాలు చేయడాలు, ఇలాంటివి చేస్తూ ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా, ఎంత చేసినా కూడా వాడు మారటం లేదు. అలాంటి వాడిని అవసరమైతే వదిలేయమని చెప్పాడు. అంటే మొత్తం వంశానికే కీడు తెచ్చేటటువంటి వ్యక్తి ఉంటే వాడు కొడుకైనా ఏమైనా సరే వదిలే, వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేరదీయకు అని స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే మొత్తం గ్రామం కోసం అని చెప్పేసి ఒక వంశానైనా త్యాగం చేసేయి. అంటే ఒక వంశం ఉందండి, ఆ వంశం ఎవరికీ తెలియకుండా రహస్యంగా గూడు పుటానిగా పాకిస్తాన్ వాళ్ళనో, లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళనో, లేకపోతే ఇంకో చైనా దేశం వాళ్ళనో, లేకపోతే మనకు పొరుగు దేశానికి సంబంధించి శత్రు దేశానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కొమ్ము కాస్తూ, వాళ్ళని రహస్యంగా దాస్తూ, లేదా వాళ్ళు ఏదో మొత్తం మీద గూడు పుటాన్ని చేస్తూ మన దేశానికి అరిష్టాన్ని కలిగిస్తోంది, లేదా మన వ్యవస్థను పాడు చేస్తోంది. అలాంటి కుటుంబం ఒకటి ఉంది మన చుట్టుపక్కల. అలాంటప్పుడు మన గ్రామం కోసం లేదా మన దేశం కోసం అలాంటి కుటుంబాన్ని అవసరమైతే వెలేసేమని చెప్పారు. అంటే ఆ కుటుంబం ఇంకా మనం అలాంటి కుటుంబం ఊళ్ళో ఉంచకూడదు ఎట్టి పరిస్థితులను కూడా. ఇంచేత వాళ్ళు చేసే పని వల్ల దేశానికి నాశనం కాబట్టి. అలాగే ఇక్కడ ఆత్మోద్ధరణకై అంటే మనల్ని ఉద్ధరించుకోవడం కోసం, లేదా మనం బాగుపడడం కోసం, లేదా మన జీవితాన్ని సార్థకత చేసుకోవడం కోసం అవసరమైతే దేనినైనా వదిలిపెట్టేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా భార్య పిల్లల వల్ల కానీ, లేకపోతే కొన్ని వ్యవహారాల వల్ల కానీ, కుటుంబ వ్యవహారాల వల్ల కానీ సుఖం కానీ మనశ్శాంతి కానీ లేదు. వాళ్ళ వల్లే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి రోగాలు పెరిగిపోయి చనిపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. లేదా వాళ్ళు ఏ మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ, దానం కానీ, అసలు ఏది మన తపస్సు కానీ ఏమీ చేసుకోనివ్వటం లేదు. అంటే మన జీవితాన్ని వృధా చేస్తున్నారు. అలాంటి వాళ్ళని అవసరమైతే వదిలిపెట్టేమని చెప్పారు. అంటే సాధారణంగా ఇక్కడ సమన్వయం కావాలి. ఇక్కడ ఇప్పుడు భార్యాభర్తలు అవ్వచ్చు, తండ్రి కొడుకులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసుకుంటూ ఉండాలి. తండ్రి కోసం కొడుకు సమయాన్ని త్యాగం చేయాలి. తండ్రికి ఏం కావాలంటే పట్టుకొచ్చి ఇస్తూ ఉండాలి. తండ్రికి నొప్పి కలగకుండా, తండ్రికి బాధపడకుండా చూడాలి. తండ్రి చేయలేని పనులు చేయమని చెప్పేసి వ్యవహారం చేసి చూడండి, బ్లాక్మెయిల్ చేస్తుంటారు. నాకు సెల్ ఫోన్ కొనిస్తేనే నేను అన్నం తింటాను, నాకు బండి కొనిస్తేనే నేను ఏదో చేస్తాను. దీనివల్ల ఏమవుతుంది? ఆయన కనీసం పావుగంట కూడా మనశ్శాంతిగా ఉండలేడు. ఆ సంపాదించడం కోసం కష్టపడతాడు. ఒకవేళ ఆయన సంపాదన సరిపోకపోతే తప్పుడు పనులు చేయవలసి వస్తుంది. దీనివల్ల ఆయన పాడవుతాడు. దానివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కఠినంగా ఇలాంటి అంటే ఒక ఫ్యామిలీ వల్ల, కుటుంబం వల్ల, లేదా పిల్లల వల్ల, భార్య వల్ల కానీ నీ జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటే కనుక, నీ జీవితంలో తప్పులు చేస్తావంటే కనుక, నీ జీవితంలో మోసాలు చేయవలసి వస్తుంది అంటే కనుక, అలాంటి కుటుంబానైనా వదిలే తప్ప నిన్ను మాత్రం నువ్వు పాడు చేసుకోకు. అంటే సాధారణంగా చాలామంది దుర్మార్గంగా ఎందుకు తయారవుతారంటే కుటుంబంలో ఉండి ఈ అనవసరమైన కోరికల వల్లే. అలాగే గ్రామ సముదాయానికి సంబంధించినటువంటి విషయానికై అవసరమైతే గ్రామాన్నైనా ఒడిచిపెట్టవలసి వస్తుంది. అంటే కనుక ఇక్కడ ఏమిటయ్యా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్గాను దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కడుతున్నారు, పోలవరం ప్రాజెక్ట్ లాంటిది ఏదో ప్రాజెక్ట్ కడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు కడుతూ ఉన్నప్పుడు దానివల్ల
గ్రామాల సముదాయానికి అది ఉపయోగం. అంటే అనేక గ్రామాలకు అది ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు ఒక గ్రామాన్నైనా పొడిచిపెట్టేయాలి. అంటే ఇలాంటి ప్రాజెక్టులు కట్టి కొన్ని వేల మందికి, లక్షల మందికి నీళ్లు వెళ్ళి కొన్ని పంటలు బాగా పండుతాయి, లేదా ఆహారపరమైన కొరత తగ్గుతుంది అంటే కనుక గ్రామాన్ని అవసరమైతే వదిలిపెట్టి గ్రామాన్ని ఇచ్చేయమన్నారు. అంటే ధర్మాలలో అద్భుతమైన ధర్మాలన్నీ కూడా చాణక్యుడు చెప్తున్నాడు చూడండి. ఇదేవి ఆషామాషి విషయాలు కాదు. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని తీరవలసిందే, పిల్లలకు అందించాలి ఖచ్చితంగా. అలాగే ఇది ఇంకా చాలా గొప్ప విషయం, పిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉద్యోగే నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేచ కలహో నాస్తి, నాస్తి జాగ్రత్తే భయం. నిజంగా ఈ ఒక్క శ్లోకం గుర్తుపెట్టుకుంటే చాలండి. ఎవరి జీవితంలోనూ కూడా మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది ఉండదు. అందరికీ మనశ్శాంతిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, లేదా గొప్పవాళ్ళు అవుతారు, మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే కనుక ఉద్యోగే నాస్తి దుర్భిక్షం. ఉద్యోగే అంటే ఇక్కడ ఉద్యోగం అంటే అర్థం ఏమిటి అంటే కనుక పని, ప్రయత్నం చేస్తూ ఉండడం. ప్రయత్నశీలికి దరిద్రం లేదు. అంటే ఎప్పుడూ పని చేస్తూ ఉండాలని తాపత్రయపడేటటువంటి వారికి దరిద్రం రాదుట, ఐశ్వర్యానికి లోటు ఉండదుట, వాడికి అవ్వని పని ఉండదుట. అలాగే జపతో నాస్తి పాతకం, నిరంతరం జపం చేస్తూ తపస్సు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి వాడికి పాపం ఉండదు. పాపం పోతుంది. అంటే పాపం ఎప్పుడు కూడా ఎలా పోతుంది? పాపం అంటే ఏంటి? తెలిసి తెలియక చేసిన పాపం, లేదా గత జన్మలో చేసిన పాపం. గత జన్మలో పాపం చేయడం వల్ల కదా ఇప్పుడు మనం రోగాలను అనుభవిస్తూ ఉంటాం, దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం, సమస్యలు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ పాపాలన్నీ పోవాలంటే కనుక జపమే దానికి ప్రధానమైనటువంటి ఆధారం. అంచేత ఎప్పుడు జపము, ఎప్పుడు తపస్సు, ఎప్పుడు నామము, లేకపోతే ఎవడో జై బోలో గణేశాయ నమః, లేకపోతే ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, లేకపోతే శ్రీమాత్రే నమః, లేకపోతే అమ్మవారి పేరు, ఇలా ఒక్కొక్కరు తలుస్తూ ఉంటారు. వాళ్ళకి అది అలా అలవాటైపోతూ ఉంటుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉంటారు, లేకపోతే ఒక్కొక్కళ్ళు జై ఆంజనేయ జై ఆంజనేయ అంటూ ఉంటారు, లేకపోతే ఒక్కొక్కళ్ళు. అంటే వాళ్ళకి అది ఒక పదం ఎప్పుడు స్మరణగా అలవాటైపోతుంది. వీళ్ళకి అసలు పాపం ఉండదట. జపతో నాస్తి పాతకం, ఎప్పుడు జపం చేసే వాళ్ళకి పాతకం అంటే మహాపాపం ఉండదు అని. అలాగే మౌనేచ కలహో నాస్తి, సాధారణంగా గొడవలన్నీ ఇంట్లో దేనివల్ల జరుగుతాయి అంటే అతి వాగుల వల్ల జరుగుతాయి. అంటే మొగుడు ఏదో అంటాడు, దానికి సమాధానం చెప్తుంది భార్య. ఆ సమాధానం కూడా ఎలాగ చెప్తారంటే వంకరగా, అవతల వాళ్ళు మళ్ళీ తిరిగి అలాగే ర్యాష్గా సమాధానం చెప్పేలా వీళ్ళు సమాధానం చెప్తుంటారు. అది చాలా ప్రమాదకరం. స్నేహితుడితోనా, లేకపోతే ఉద్యోగాల్లోనా, వ్యాపారాల్లోనా, కుటుంబంలోనా, ఎక్కడైనా సరే ఈ మాటకి మాట సమాధానం చెప్పడం, లేదా ర్యాషనెస్గా మాట్లాడడమే ప్రమాదకరం. లేదా విపరీతంగా వాగుడు వాగడం వల్ల ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి. అది స్నేహితులు అవ్వచ్చు, ఎవరవ్వచ్చు. ప్రేమికులు కూడా విడిపోవడానికి కారణం విపరీతమైన వాగుడు. ఈ మధ్యకాలంలో ఎక్కువ బ్రేకప్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఫోన్లో విపరీతంగా మాట్లాడడం, అవాకు చెవోకు మాట్లాడతారు. ఎక్కడి నుంచి దాడి అంటే ఎక్కువగా భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలన్న, కుటుంబాలు విడిపోకుండా ఉండాలన్నట ఎక్కువగా మాట్లాడుకోకూడదు. ఇది పెద్ద రహస్యం. ఎంత తక్కువ మాట్లాడుకుంటే కుటుంబంలో అంత ఐకమత్యత ఉంటుంది. ఇది చాలా 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 పెద్ద రహస్యం. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. చాణక్యుడు చెప్పిన ప్రతి అక్షరం అద్భుతం, అందులో అనుమానం ఏమీ లేదు. అంచేత మౌనేన కలహేనాస్తి. ఏదైనా గొడవ పడుతున్నాను అనుకోండి భార్యాభర్తలు, సరే సైలెంట్ అయిపోదాం అని మౌనం వహించారనుకోండి, అవసరమైతే 4 మాటలు అంటాడు భర్త, ఆటోమేటిక్గానే తగ్గిపోతుంది. లేదా భార్య ఏదో 4 మాట్లాడుతుంది అనుకోండి, నిజంగా ఏదో మనం తప్పు చేసాం, లేకపోతే ఏదో స్త్రీ వ్యామోహమో, వ్యసనమో, ఇంకొకటో, మద్యపానమో, రకరకాలు ఏదో మొత్తం మీద ఏదో ఒక కృతి పని చేసాం. ఇంట్లో భార్య కోపం వచ్చింది, తిడుతుంది. సరే తప్పు చేసాం కాబట్టి తిట్టని, సరే మౌనంగా ఉందాం అంటే భార్య 4 తిట్లు తిట్టిన తర్వాత 5వ తిట్టు చల్లబడుతుంది, 6వ తిట్టు ఇంకా చల్లబడుతుంది, 5వ తిట్టు శాంతించబడిపోతుంది. మనం మౌనంగా ఉంటే అసలు గొడవే రాదు. భార్యాభర్తల మధ్య ఒక గంట పోతే కలిసిపోతారు. అలాగే భర్త అయినా సరే, భార్య అయినా సరే, ఒకళ్ళు తిడుతున్నప్పుడో, ఒకళ్ళు కోపడుతున్నప్పుడో, ఒకవైపు తప్పు ఉన్నప్పుడు మౌనం వహిస్తే ఖచ్చితంగా పావు గంట అరగంటలో మొత్తం కోపం చల్లారిపోతుంది, గొడవ చల్లారిపోతుంది. గంట పోయాక అసలు ఈ గొడవే అసలు మీకు గుర్తురాదు. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. కానీ ఇలా కాకుండా మాటకి మాట పెంచుకుంటూ పోతే సగం జీవితాలు, సగం విడాకుల కేసులు దీనివల్లే అవుతాయి. విడాకులు తీసుకున్న తర్వాత విచిత్రమైన ఒక అనుమానం వస్తుంది, మళ్ళీ అసలు ఎందుకు విడిపోయాం, ఆ చిన్న విషయానికి ఎలా విడిపోయాం ఏంటి అని మాలాంటి వాళ్ళు ఫోన్ చేస్తారు. గురుగారు ఏటో తెలియదండి, ఆ సమయంలో ఇలా విడిపోయామని, మళ్ళీ నాకు మా భార్య కావాలనిపిస్తుంది అంటాడు ఈయన, మా ఆయనే కావాలనిపిస్తుంది అంటుంది ఈవిడ. ఏమిటి మీ అందరూ ఎందుకు దెబ్బలాడుకున్నారంటే కారణమే లేదని అనవసరం గొడవ అంటారు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందయ్యా అంటే కనుక ఈ అతివాగుడే వీటన్నిటికీ కూడా అనర్థహేతు. అంచేత మౌనేన కలహో నాస్తి, అతిగా మౌనంగా ప్రశాంతంగా ఉన్నవాడు ఉన్నంత సుఖం ఈ ప్రపంచంలో వాడికి ఎవరితో విరోధమే ఉండదు అసలు. అలాగే ఇంకో అద్భుతమైన విషయం చెప్పాడు, నాస్తి జాగ్రత్తే భయం. అంటే అన్ని విధాల మెలుకులతో ఉన్నటువంటి వాడికి
భయం ఉండదు. అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే కనుక భవిష్యత్తు గురించి డబ్బును దాచి, భవిష్యత్తు గురించి ఇన్వెస్ట్మెంట్లు చేసి, ఇప్పుడు హెల్త్ విషయంలో హెల్త్ పాలసీలు కట్టుకుని, లేదా ఇన్సూరెన్స్ పాలసీలు లాంటివి కట్టుకుంటూ ఉంటూ, అంటే భవిష్యత్తు గురించి డబ్బులు దాస్తూ, భవిష్యత్తు గురించి అన్ని రకాల జాగ్రత్తలు పడుతూ ఉంటాయి కనుక, అంటే జాగ్రత్తే భయం, నాస్తి జాగ్రత్తే భయం. అంటే జాగ్రత్త పడుతూ ఉండేటటువంటి భయం ఉండదు. రాని ఏమైనా మనకి అన్నీ ఉన్నాయి కదా, ఇన్సూరెన్స్ ఉంది, ఏం పర్వాలేదు, ఆరోగ్యం రాని, ఏదో క్యాన్సర్ వచ్చేస్తున్నారా అని మనకి ఇన్సూరెన్స్ ఉంది కదా, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చేస్తున్నారా అని మనకి ఇన్సూరెన్స్ ఉంది కదా. అంటే భవిష్యత్తు గురించి భయపడకుండా బతకగలిగే పరిస్థితి జాగ్రత్త పడే వాటికి ఉంటుంది అని. అంటే ఈ రకంగా భవిష్యత్తు గురించి ఎప్పుడు జాగ్రత్త పడమని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు విషయంలో ఇంకా జాగ్రత్త పడాలి. అలాగే ఇంకా అద్భుతమైన విషయం చెప్పినాడు, ఏది అతిగా ఉంటే ప్రమాదం. చూడండి ఇప్పుడు, అతిరూపేణ వై సీత అతి గర్వేణ రావణ అతి దానాత్ బలిర్బంధో అతి సర్వత్ర వర్జయేత్. ఏది అతిగా ఉండడం వల్ల పాడైన వాళ్ళు ఎవరెవర్రా అంటే కనుక ఆ విషయాన్ని చెప్తున్నాడు చాణక్యుడు. అంటే మనలో ఏదైనా సరే అతి ఎప్పుడు కూడా మంచిది కాదు. అలా పాడిన వాళ్ళు ఎవరయ్యా అంటే కనుక అతి రూపేణ వై సీత. అతి రూపం అంటే, రూపం అంటే ఏంటి, అందం అని అర్థం. నిజంగా చెప్పాలి అంటే కనుక ఈ లోకల్లో అందగత్తె నెంబర్ 1 పొజిషన్లో, ఇప్పుడు మనం చూడండి మిస్ వరల్డ్ అంటాం కదా, అలాగా మిస్ వరల్డ్ ఎవరైనా ఉన్నారు, నిజమైన మిస్ వరల్డ్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక సీతాదేవి మాత్రమే. సీతకున్నంత అందం సృష్టిలో ఇంకొక స్త్రీయే లేదు. అది ఖచ్చితం, అంతలా వర్ణించారు, అది నిజం, అక్షర సత్యం. అంచేత అతి సీత. అందుకనే రావణుడు కూడా ఈ సృష్టిలో నేను ఇంత మించిన అందాన్ని చూడలేదు అనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి అందగత్తి కాబట్టే ఇలాంటి స్థాయిలో ఉండేటటువంటి స్త్రీ నాకు ఖచ్చితంగా వశం కావాలనే రావణుడు వరించాడు తప్ప, నిజంగా చెప్పాలంటే కనుక రావణుడు భార్య మండోదరు కూడా మామూలు అందగత్తె ఏం కాదు, సీతతో సమానురాలైనటువంటి అందగత్తె. అంటే ఇక్కడ చెప్పాలంటే అంతకన్నా అందగత్తె సీత కాబట్టి, అంటే అలాంటి అందగత్తె నాకు కావాలని వరించాడు. అంటే ఈ లోకల్లో ఇంకంత అంత అందం వల్ల ఎవరు ఎంత ఇబ్బంది పడింది సీతాదేవి, ఎంత ఇబ్బంది పడ్డాడు రాముడు అంటే, చాలామంది అందం కోసం విపరీతమైన ప్రాకులాడిపోతూ ఉంటారు. అందులోనూ స్త్రీలు ముఖ్యంగాను, అందులో కొంచెం యవ్వన వయస్సులో దాని గురించి విపరీతంగా లేపనాలు, కాస్మెటిక్స్, రకరకాల వ్యవహారాలు చేసేయడాలు, డైటింగ్లు చేసేయడాలు, విపరీతమైనటువంటి చేసేస్తూ ఉంటారు. అందాన్ని ప్రదర్శించడానికి తాపత్రయపడిపోతూ ఉంటారు. కాలేజీల్లోనూ రకరకాల వ్యవహారాలు చేసేస్తూ ఏదో చూపించేసి అందంగా ఉన్నామని చెప్పేసేటటువంటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేకప్లు చేసేసుకుని, రకరకాలు రాసేసుకుని, అంటే అతిగా అందంగా ఉండాలని, అతి అందాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తే దానివల్ల తక్కువ సమయంలోనే ప్రమాదానికి గురవుతావు. ఇంచేత అవతల వ్యక్తికి ఉద్దేశ్యాలు దేనివల్ల కలుగుతాయి, అవతల వ్యక్తులు లేనిపోని అందాన్ని చూపించడం వల్లే కదా. అంచేత అవతల వ్యక్తి మనసు మారడానికి లేదా వీళ్ళని పాడు చేయడానికి కారణం అతిగా అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయడం. కాబట్టి అలానే అందహీనంగా ఉండమని కాదు, అందాన్ని కాపాడుకుంటూ ఉండాలి స్త్రీలు ఎప్పుడు కూడాను. అందాన్ని ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపించాలి. అందంగా ఉండవలసిన సమయంలో అందంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతోందండి, అప్పుడు ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కాస్త నగల అలంకారం చేసుకోవడం కానీ లేదా అందంగా తయారవడంలో కానీ తప్పు లేదు. కానీ అందాన్ని విపరీతంగా ప్రచారం చేయాలని కానీ లేదా ఏదేదో రకరకాల వ్యవహారాలు చేయడం అనేటటువంటిది ఈ కాలంలో దాని గురించి ఎక్కువగా విశదీకరించి చెప్పక్కర్లేదు. టిక్టాక్లని, రకరకాలని ఈ వీడియోల్లో ప్రత్యేకంగా విపరీతంగా ఏదో అందాన్ని చూపించుకోవడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే, దానివల్ల ప్రమాదాలకు గురవుతారు. జాగ్రత్త. అంటే ఎవరో ఒకరు పొగుడుతారు, పొగడతలకు పడిపోయి దానివల్ల జీవితాలు నాశనం చేసుకుంటారు. వాళ్ళు వాడుకుని వదిలేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అనే విషయం ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అలాగే అవధులు లేని గర్వం వల్ల రావణుడు అంటే అతి గర్వేణ రావణ. రావణుడికి ఎంత గర్వం అంటే ఇంకా తెలుసు, కానీ గర్వంతో రాముడు ఎంత గొప్పవాడో తెలుసు, రాముడు శక్తి తెలుసు, ఇతరుల శక్తి తెలుసు, అన్నీ తెలుసు, ధర్మం తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆయనకు ఉన్నది ఏమిటంటే అతి గర్వం ఉంది. దానివల్లే సర్వనాశనం అయిపోయాడు. మనలో కూడా ఏమిటయ్యా అంటే కనుక గర్వం పనిచేయదు. గర్వం ఉంటే కనుక ఎంతో గొప్ప వాళ్ళమైనా సరే నాశనం అయిపోతాం. అదే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే అతి దానాత్ బలిర్బంధో అంటే అధికంగా దానం చేయడం వల్ల బలిచక్రవర్తి. అలాగే మనకు బలిచక్రవర్తి యొక్క కథ అంతా మనకు తెలుసు, ఒకవేళ తెలియకపోతే భవిష్యత్తులో చెప్పుకుందాం. అలాగే అతి సర్వత్ర వర్జయేత్. అందుచేత ఏదైనా సరే అతిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాడవుతారు. కాబట్టి ఏదైనా సరే అతి ఉండకూడదు, అతి వ్యవహారం చేయకూడదు, అతి ఆశ ఉండకూడదు, అతి దానం ఉండకూడదు, అతి అందం ఉండకూడదు, అతి కామం ఉండకూడదు, అతిపరమైనటువంటిది ఏది ఉండకూడదు. జాగ్రత్త. అన్నీ కూడా మన స్థాయిని బట్టి మనం అర్థం చేసుకుని దాన్ని, అంటే ఏదైనా సరే సమపాళలో ఉండాలి, సమన్వయం కావాలి. కాబట్టి
ఆ రకంగా ఉన్నవాడు ఎప్పుడు పడిపోకుండా ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అని చాణక్యుడు చెప్పాడు. చూడండి ఒక్కొక్క శ్లోకం ఎంత గొప్పదో. ఇంకా ఇలాంటివి ఎన్నో అద్భుతమైన శ్లోకాలు చెప్పాడు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలకి ఇవన్నీ కూడా వినిపించండి, మీరు కూడా వినండి. చక్కగా భవిష్యత్తులో ఇంకా రాబోయేటటువంటి వీడియోలో ఇంకా గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.